మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే, సార్ అధ్యక్షుడికి ఎన్నికయ్యారు, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ దేశం మొత్తం మీద క్రికెట్ అనేది ఒక మతంలాగా తయారైపోయింది. అటువంటి క్రికెట్కి నేను అధ్యక్షుని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అని చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ యునానిమస్గా ఎలక్ట్ చేసుకున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మొత్తం ఎపెక్స్ బాడీని. మొత్తం ఈ బాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రికెట్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళి క్రీడాకారులకు వసతులు కల్పించి మెరుగైన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేసే విధంగా ఏ విధమైన తోడ్పాటు అందించాలో క్రీడాకారులకు అవన్నీ అందిస్తాం. అంతేకాకుండా మేము ఎలక్ట్ అయిన మొదటి బాడీ మీటింగ్లో మొదటి డెసిషన్ దేశంలోనే ఒక ఆదర్శ అసోసియేషన్ లాగా విజయవాడ వరద బాధితులకి వాళ్ళ బాధలు చూసి వాళ్ళ యునానిమస్గా స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఒక డెసిషన్ తీసుకుంది. విజయవాడ వరద బాధితులకి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డొనేషన్ ఇవ్వబోతుంది. కాబట్టి మేము బాడీ ఫామ్ అయినాక తీసుకున్న మొట్టమొదటి డెసిషన్ ఒక మానవీయ కోణంలో జరిగిన ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇటువంటి డెసిషన్ తీసుకుంటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి శుభపరిణామం. అందరికీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఈ క్రికెట్ అంటే యూత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది యువత మన దేశంలో ఉన్నారు. ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? దేశంలో ఇవాళ యువత క్రికెట్ అంటేనే ఒక క్రేజు. కాబట్టి మేమైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న 13 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రతిభను వెలుగుతీసే విధంగా ఎక్కడికక్కడ స్కూల్ టోర్నమెంట్లు కానించి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కానించి కాన్స్టిట్యూషన్ టోర్నమెంట్స్ కూడా పెడతాం. తప్పకుండా అన్ని కాన్స్టిట్యూషన్స్కి వచ్చే విధంగా రెండు కాన్స్టిట్యూషన్స్కి ఒక సబ్ సెంటర్, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సబ్ సెంటర్స్ వచ్చి క్రీడాక ఫెసిలిటీస్ అందరికీ అందించే విధంగా చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా అకాడమీలు, ఇప్పుడు ఉన్న అకాడమీలు సరిపోట్ల ఎన్సీఏకి ఏ విధమైన పేరుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అకాడమీలు విజయవాడలో కానీ రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కానీ రాజమండ్రిలో కానీ మెరుగైన అసోసియేషన్ క్రికెట్ అకాడమీస్ పెట్టి వారికి పిల్లలకి అక్కడి నుంచే పౌష్టికాహారం ఇవ్వటం, వాళ్ళు చదువుకునే విద్య కూడా అక్కడి నుంచి అందే విధంగా ఈ అసోసియేషన్లో ఈ అకాడమీస్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా మనం చూస్తే ధోని లాంటి ప్లేయర్లు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. అటువంటి వారిని వెలికితీయటమే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తంగా కేశినేని చిన్ని చెప్తున్నారు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయడం కోసం ఖచ్చితంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో మనీ RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.